నిగనిగలాడే రేగిపళ్ళను చూస్తుంటే మీకేం గుర్తొస్తున్నాయి? నేను మీకు ఈరోజు ఒక వెరైటీ ఐటెం చెప్పబోతున్నాను. దాని పేరే రేగి ఒడియాలు. చాలా మందికి దీని గురించి తెలియదు ఫ్రెండ్స్. అమ్మమ్మ కాలంలో ప్రాసెస్ చాలా చేసేవారు రేగి ఒడియాలు. కాకపోతే ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తర్వాత దానికోసం ఎంత కష్టపడ్డా చాలా తక్కువ అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రేగి పళ్ళని బాగా కడుక్కోవాలి చక్కగా, బికాజ్ అవి డైరెక్ట్గా చెట్ల నుంచి తెస్తారు కాబట్టి వీటిని బాగా కడుక్కుని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో క్లీన్ చేసుకుని తర్వాత వాటిని గింజ అండ్ ఆ తొక్క రెండు సెపరేట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంలో మధ్యలో పురుగు పుట్ర కామన్ అవేవన్నా ఉంటే వాటన్నిటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి చూపించిన విధంగా. అలా రేగి పళ్ళని ఎన్ని అయితే అన్ని తొక్క గింజ రెండు సెపరేట్ చేసుకున్నాక ఇప్పుడు మనం మిక్స్చర్ రెడీ చేసుకుందాం. దానికి పండు మిరపకాయలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు తినగలిగే అంత కారం కొలత సెపరేట్గా ఏది ఉండదు ఫ్రెండ్స్. మనకి ఉన్న రేగి పళ్ళలో ఎంత కారం మనకి సరిపోతుంది అంత ఉప్పు, జీలకర్ర, అంతేనండి. 3 ఇంగ్రీడియంట్స్: పండు మిర్చి, జీలకర్ర, ఉప్పు. వీటిని బాగా దంచుకోవాలి. నేను కొంచెము పచ్చిమిర్చిని కూడా వేసానండి, నాకు పండు మిర్చి తక్కువ ఉన్నాయి. అండ్ ఇలా మనము ఆ మిక్స్చర్ని మెత్తగా ఇలా రోకల్లోనే నూరుకోవాలి. అండ్ గ్రైండర్ మాత్రం అస్సలు వాడద్దు, బికాజ్ ఇవి ఒడియాలు. చూసారు కదా, మనం ఇలా నెమ్మదిగా దంచుకుంటూ ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా నాకు మాత్రం ఒక రోజులో ఒక 4-5 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. ఇన్ని రేగి పళ్ళని నేను మొత్తం ఒలిచి తొక్కల్ని పక్కన పెట్టుకొని, చూసారు కదా క్వాంటిటీ అంతా గింజల్ని తీసే వరకు నాకు మాత్రం ఒక 4-5 అవర్స్ పట్టింది. ఇప్పుడు ఆ మిక్స్చర్ పక్కన పెట్టుకొని సెకండ్ స్టెప్ నెంబర్ 2, ఈ ఒలిచి పెట్టుకున్న తొక్కలన్నిటినీ కొద్ది కొద్దిగా, నాకు పెద్ద రోకలు లేదండి, ఇంకా మా అబ్బాయి సహాయంతో వాడు నేను కలిసి ఇద్దరం కచ్చపచ్చగా దంచుకోవాలి. నాట్ లైక్ ఏ ఫైన్ పేస్ట్. చూపించిన విధంగా ఉన్న తొక్కలన్నిటినీ పైన పీల్ మొత్తంని ఇలా లైట్గా క్రష్ చేసుకోండి రోల్లో. అండ్ మీకు పెద్ద రోకలు ఉంటే అంతా ఒకేసారి దంచేయచ్చు. చూస్తున్నారు కదా, రెండు కలిపి ఏం చేయొద్దు. ఫస్ట్ మనం పచ్చిమిర్చి, పండుమిర్చి, జీలకర్ర, ఉప్పు చక్కగా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా చూపించిన విధంగా నాకు గుప్పెడంత పడుతుంది చిన్న రోకల్లో. దీనికి నేను మా అబ్బాయి హెల్ప్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయిని కొంచెం కాకా పడితే వచ్చాడు, నువ్వు బాగా దంచుతావు నాన్న అంటే. సో వీళ్ళకు కూడా ఇదంతా వెరైటీగా అనిపిస్తుంది. హీ వాజ్ లైక్ రేగి ఒడియాలా. అండ్ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ. అండ్ ద ప్రాసెస్ ఈజ్ లిటిల్ బిట్ క్వైట్ లాంగ్, బట్ స్టిల్ ఇట్స్ వెరీ టేస్టీ. అండ్ చూపించిన విధంగా ఇలా 2-3 సార్లు మనకి దంచితే అవి కచ్చపచ్చగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో వీటన్నిటిని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం దంచుకునే ఆ పీల్డ్ రేగి పళ్ళవి ఒక మిక్స్చర్ అయితే, ఇంకొకటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, లాస్ట్లో బెల్లం వేసుకోవాలండి. బెల్లం ఎందుకంటే కొంచెం తియ్యగా, కారంగా, పుల్లగా అలా చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు గింజల్ని సెపరేట్ చేయడం ఎందుకు అని కదా. ఎస్, గింజల్ని సెపరేట్ చేయకుండా మనము దంచుకోవడం చాలా కష్టం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గింజల్ని మనము క్రష్ చేస్తే అవన్నీ పౌడర్ లాగా అయిపోయి మనకి చాలా హార్డ్గా ఉంటుంది తినే అప్పుడు. సో మనం గింజల్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా మనము క్రష్ చేసుకుని ఇలా కచ్చా పచ్చగా ఒక కోర్స్ లాగా దంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ఏం లేదండి, వీటిని సెపరేట్ చేస్తామా అలా లైట్గా క్రష్ చేసుకుని మిక్స్చర్తో పాటు చక్కగా కలుపుకుంటాము, అంతే. సో సింపుల్ చెప్పడం మాత్రం, కానీ తొక్కలు తీసేటప్పటికి మాత్రం మనకి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు నూరి పెట్టుకున్న పండు మిర్చి, జీలకర్ర, ఉప్పు మిక్స్చర్లో బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లంని కూడా అలా దంచుకుంటే
మనకి ఒకలాంటి జిగురుతనం వస్తుంది ఫ్రెండ్స్. బికాజ్ బెల్లం చక్కగా కరిగి అది కొంచెం మనకి తేమ ఇస్తుంది. అండ్ ఇలా జాగ్రత్తగా దంచుకోవాలి. గ్రైండర్లో వేయడానికి అస్సలు వీలుగా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే పండు మిర్చి అలాగే పంటి కింద తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుంది. బెల్లం, పండు మిర్చి అండ్ జీలకర్ర, ఉప్పు తగినంత. ఉప్పు మాత్రం మీరు ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే ఒకేసారి మనకి మిక్స్చర్ అంతా ఉప్పు అనిపిస్తే చాలా కష్టంగా ఉంటుంది. సో ఉప్పు చాలా తక్కువగా వేసుకోండి. తర్వాత మీరు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మిక్స్చర్లో మీరు చూసుకుంటూ వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఇంకా మ్యాక్సిమం ఇలానే దంచాను. చిన్న రోకలి, ఆ బుజ్జి రోకల్లో నేను మా అబ్బాయి విడతల వారీగా అలా ఒకళ్ళప్పుడు ఒకళ్ళిప్పుడు అనుకుంటూ మేమిద్దరం కలిసి దీన్ని ఇలా చక్కగా దంచేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నౌ వి ఆర్ డన్. ఈ ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఒక పెద్ద బేసిన్ తీసుకోండి. బికాజ్ మన మిక్స్చర్ అంతా బాగా కలపాలి కదా ఫ్రెండ్స్. ఈ ఒడియాలు మనము మిక్స్ చేసే ఫస్ట్ ప్రైమరీ స్టెప్, మనం దంచుకున్న పండు మిర్చి యొక్క మిక్స్చర్ని ఫస్ట్ బేసిన్లో వేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఒకటి ఒకటిగా మనము గింజల్ని అండ్ ఆ పీల్ని అన్నిటినీ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కారం బాగా ఇష్టమవుతే పండు మిర్చి క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. నాకైతే ఈ బేసిన్ మొత్తం ఉన్న రేగి పళ్ళకి ఒక 20 to 30 పండు మిర్చిలు పడినాయి. అండ్ జీలకర్ర ఒక 1/2 కప్ అండ్ 1/2 కప్ సాల్ట్ అండ్ కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నాను. బెల్లం అయితే ఇంకా పెద్ద నిమ్మకాయ సైజు బెల్లం వేసుకున్నాను. ఇదంతా అస్సలు కొలతలే పనిచేయదండి. బికాజ్ మనకు రుచి ఎలా అనిపిస్తే అలా వేసుకోవడమే. సో కొన్ని చోట్లు మనకి బయట అమ్ముతూ ఉంటారు రేగి పండు వడియాలని, అందులో బెల్లం ఎక్కువ వేసేస్తారు అండ్ కొన్ని చోట్లు కారం ఎక్కువ వేస్తారు. సో మన ఇంట్లో మనకి ఎలా టేస్ట్ నచ్చితే అలా చేసుకోవడమే కస్టమైజ్డ్ అవర్ తెలుగు స్పెషల్ రేగి ఒడియాలు. అసలు చాలామందికి రేగి ఒడియాలంటే తెలియదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒడియాలు అనగానే అది నూనెలో వేయించుకుంటారా అలా ఇలా అంటాం కదా. కాదండి, ఇవి జస్ట్ టైం పాస్గా తినే రేగి ఒడియాలు. ఇప్పుడు వీటిని ఎండబెడతామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వాటిలో ఉన్న జిగురు, అంటే మనకి గింజకి ఉన్న అది మొత్తము జిగురు అంతా ప్లస్ బెల్లం ఈ మిక్స్చర్ని బాగా పట్టుకుని ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు బైండ్ అవర్ మిక్స్చర్ వెరీ వెల్. సో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, బికాజ్ ఇదంతా డ్రై, దెర్ ఈజ్ నో వెట్ థింగ్ హియర్. అండ్ ఇలా చూడండి, మీరు మధ్యలో కొంచెం టేస్ట్ చూసుకుంటే మీకు ఉప్పు, బెల్లం, పండుమిర్చి అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏదైనా తక్కువ అయిందంటే ఈ టైంలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి, ట్రాన్స్పరెంట్ ఆర్ ఎనీ పాలిథిన్ కవర్ ఆర్ ఫుడ్ ర్యాపర్ ఏదైనా తీసుకుని కింద ప్లేట్ పెట్టుకోండి. జాగ్రత్తగా ఇలా ఒత్తుకుంటూ వాటిని ఫ్లాట్ చేసుకుంటూ ఒడియాల్లాగా ప్లేట్ మీద పెట్టాలి. చూపించిన విధంగా నాకైతే ఒక 50 వరకు అయ్యాయి ఫ్రెండ్స్. 40 to 50 ఒడియాలు అయ్యాయి. అండ్ వీటిని జాగ్రత్తగా ఇలా ప్లేట్ మీద అమర్చుకుని, ఇంకా మీకు ఎండ ఎక్కడొస్తే అక్కడ జాగ్రత్తగా పెట్టుకోండి. 2-3 days ఆర్ ఇట్ టేక్స్ 4-5 days టు గెట్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ గెట్ డ్రైడ్. సో అటు ఇటు తిప్పుకుంటూ అలా పెడుతూ ఉండాలి. జనరల్గా ఇవి మాత్రం మొత్తం ఎండే వరకు ఎవరు ఆగరు, బికాస్ దోస్ ఆర్ సో టేస్టీ అండ్ వాటిని అలాగే తినేస్తారు. మా ఫ్రెండ్స్కి అయితే రేగి ఒడియాలు పెట్టాను అనగానే దే వే సో ఎక్సైటెడ్ అండ్ దే వే టెల్లింగ్ దట్ వీ విల్ కమ్ హోమ్ అండ్ హ్యావ్ ఇట్ యాజ్ వెట్ యాజ్ ఇట్ ఈస్. వీ ఆర్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఫర్ దెమ్ టు గెట్ డ్రైడ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది నేను టేబుల్ మీద పెట్టాను మా బాల్కనీలో. అండ్ ఇలా చాలా కలర్ఫుల్గా ఉంది. పండు మిర్చి ఎర్రని రంగు, పచ్చిమిర్చి ఆకుపచ్చ రంగు, గింజల యొక్క పచ్చ రంగు అండ్ పీల్ యొక్క రేగి పండు ఎర్రటి రంగు.
ఇన్ని రంగులు కలిసిన అద్భుతమైన రుచితో కలిసి ఉన్న ఈ ఐటెం పేరు రేగి ఒడియాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. యు ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్ అ లాట్. అండ్ దీన్ని మనము జాగ్రత్తగా అటు ఇటు ఎక్కడ ఎండ వస్తే అక్కడ మార్నింగ్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ లోపల పెట్టేయాలి. బికాస్ పావురాలు కానివ్వండి, పిచ్చుకలు కానివ్వండి తినేస్తూ ఉంటాయి. సో వాటి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎండి ఒక్కటి రెండన్నా మిగిలేలాగా చూసుకోండి. అండ్ బికాజ్ మధ్య మధ్యలో ఈ టేస్ట్కి మాత్రం అందరూ తినేస్తూ ఉంటారు. నేనైతే ఆల్రెడీ ఒక 1-2 తినేసాను ఎండబెట్టే లోపలే. అండ్ వీటిని జాగ్రత్తగా ఎక్కడ ఎండొస్తుందో అక్కడ చూసి పెట్టుకోండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. కాకపోతే మనకి పెద్ద టాస్క్ ఏంటంటే రేగి పండుని సెపరేట్ చేసి అందులో అంతా క్లీన్ చేసి అందులో ఏమన్నా చెత్త ఉందా, పురుగులు ఉన్నాయా అని చూసి జాగ్రత్తగా వాటిని విడతీయడమే పెద్ద టాస్క్. సో దీనికి మీకు 2-3 ఫ్రెండ్స్ కానివ్వండి ఆర్ 2-3 కలిసి చేస్తేనే మనకి అవుతుంది. నేను మా అత్తయ్య కలిసి కూర్చున్నాము. అండ్ అత్తయ్య కొన్ని చేశారు, ఇంకా నేను ఈ పని చేశాను. ఇంకా దంచేటప్పుడు మాత్రం మా అబ్బాయి హెల్ప్ చేశాడు. చూసారా, నేను మా బాల్కనీలో ఇలా ఎండబెట్టేశాను. మాకు బ్యాక్ సైడ్ బాల్కనీలో ఈవినింగ్ టైమ్స్ ఎండ వస్తుందండి. అండ్ మార్నింగ్ టైమ్స్ అయితే నేను ముందు వైపు పెట్టేస్తాను. అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం డ్రై అయ్యే వరకు జాగ్రత్తగా ఎండ పెట్టుకుంటే రెడీ అవుతుంది అద్భుతమైన రుచికల ఎంతో కలర్ఫుల్గా ఉండే రేగి ఒడియాలు. అలా చూస్తూ తింటూ ఎంతో టైం పాస్గా దాన్ని అలా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. ఇది పిల్లలు కన్జ్యూమ్ చేస్తే మాత్రం ఇట్స్ వెరీ లో ఇన్ క్యాలరీ అండ్ హై ఇన్ ఫైబర్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఆల్సో. సో సీజనల్గా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ప్రతిసారి ఎంతో అడ్వాంటేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో ముఖ్యమైనది ఇది కూడా. రేగి పండుని జుజుబీ ఫ్రూట్ అని అంటారు ఆర్ ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ చైనీస్ ఫ్రూట్. దీన్ని మనము ఫ్రెష్గా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు ఆర్ డ్రై చేసుకొని కూడా తినచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేయండి. వాళ్ళు ఇలాంటివి తింటే చాలా పొటెన్షియల్ జనరేట్ అయ్యి అండ్ వెరీ హెల్దీగా ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ మెటబలిజం అండ్ వెరీ బెనిఫిషియరీ ఫర్ అ హ్యూమన్ గట్. సో హోప్ యూ లవ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. రేగి ఒడియాలు చూడడానికే కాదు తినడానికి ఇంకా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.